హాయ్ హలో నమస్తే భయ్యా, వెల్కమ్ బ్యాక్ టు ఎన్వి గేమింగ్ లెజెండ్స్ లాంగ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు సిఎస్ ర్యాంక్ వీడియోస్ పెట్టి మీకు కూడా బోర్ కొట్టేసింది, ఆడి నాకు కూడా బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు వచ్చేసా సరికొత్త బిఆర్ మ్యాచ్తో, అది కూడా పీక్లో అయితే దిగేస్తాను అన్నమాట. ఇక్కడ మనతో పాటు ఒక ఎనిమిది అయితే దిగాడు. ఓకే, మన గన్ చిక్కింది, అది కూడా M61 చిక్కింది. సో పోతున్నాను, రష్కి అయితే పోతున్నాం అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే G86 చిక్కింది అనమాట. G86 తీసేసాను అనమాట. UMP తీసుకున్నాను. ఓకే, UMP తీసుకునేసాను. ఓకే, ఓపీ హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను అనమాట. అది కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఇవ్వలేదనమాట. ఆల్రెడీ వాడికి ఎవరో డ్యామేజ్ చేసినట్టున్నాడు. మెడికిట్ కూడా వేసుకోకుండా అట్లే వస్తున్నాడు. టక్ మన హెడ్ షాట్ ఇచ్చేసాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడైతే లూట్ తీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ పక్కన చెప్పుదాము. ఓకే, ఇక్కడ నుంచి ఎవరైనా వస్తారా? రావచ్చు గైస్, ఇక్కడే ఉన్నాము మనము. ఈ గేట్ దండలో ఉన్నారనమాట. మ్యాక్సిమం సేఫ్ ప్లేస్ ఇదే అనమాట. ఓకే, మళ్ళీ దిగాడు ఇడు, రివెంజ్ కోసం మళ్ళీ దిగాడు. ఓకే, అది కూడా క్యారెక్టర్ మన మీద వేస్తున్నాడు. ఎంత ధైర్యం వీడికి. ఓకే, పూర్తి డ్యామేజ్ ఇచ్చేసాను. నాకు కూడా వాడు పూర్తి డ్యామేజ్ ఇచ్చేసాడు అనమాట. ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. సో మనమైతే ఇట్లా వెనకాల నుంచి పోయి కొట్టేద్దాం వాడిని. వాడు కూడా అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, మనమైతే సెన్సార్ వేసేసాము. మెడికిట్ వేద్దాం, రిపేర్ కిట్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు మనం రష్ అయితే పోవాలన్నమాట. వాడైతే ఇక్కడే ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఓకే, వాడైతే డ్యామేజ్ ఓకే, ఓపీ హెడ్ షాట్ ఇచ్చేసి M61 అయితే ఓపీ హెడ్ షాట్ ఇచ్చాను. అంతలో వీడియో కూడా వచ్చి గ్రహాంత వచ్చి కప్పనాగుడు టక్కు మన వచ్చి కొట్టి పడేసాడు అనమాట. ఓకే, భయం లేదు, మనకి ఆటో రివైవల్ ఉంది. సో 2 కిల్లు కొట్టి ఆటో రివైవ్ అయితే అయిపోయామన్నమాట. మళ్ళీ ఇక్కడే దిగుతున్నాం అనమాట, ఈ సరౌండింగ్స్లోనే. కాకపోతే కొద్దిగా సేఫ్ ప్లేస్లో దిగి కొద్దిగా లూట్ చేసుకుని రష్కి పోదాము. ఓకే, ఇక్కడ రాయి దగ్గర అయితే దిగుతున్నాను అనమాట. ఇంకా రివైవల్ పాయింట్ అయితే ఉందంట. ఆటో రివైవల్ అయితే 20 సెకండ్స్. మనకైతే రాదులేండి, ఆల్రెడీ యూజ్ చేసేసాము. కానీ కనపడుతుంది, ఎందుకో తెలియదు. సో ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 2 likes టార్గెట్ ఇస్తున్నాను భయ్యా. 2 likes టార్గెట్ నేను కంప్లీట్ చేసాను అనమాట. నా లూట్ నేను తీసుకుంటున్నాను. ఎనిమిది అయితే నాకు కానరాలి గైస్. ఎక్కడికి మాయమైపోయాడు వాడైతే. సో అంతానైతే జస్ట్ M590 ఉందన్నమాట. SKS M590తో కొట్టేశాడు. నేను ఒకరిని కొడతా అంటే M61తో వాడైతే కొట్టేశాడు అనమాట అప్పుడే. ఇప్పుడు దమ్ముంటే డైరెక్ట్గా రమ్మనండి, చూస్తున్నాము. సో వాడి కోసమే వెయిటింగ్ అనమాట. వస్తాడని ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదనమాట. ఓకే, కరెక్ట్ టైంకి మనకి హెల్ప్ చేసేకైతే సెన్సార్ పడింది. సో సెన్సార్లో వాడు ఎనిమి అయితే వెల్డింగ్ మిషన్ దగ్గరలో ఉన్నాడు అనమాట. ఓకే, అక్కడికే వెళ్దాం పదండి. సో అక్కడికే పోతున్నాను గైస్. ఇప్పుడైతే వాడికైతే ఓపీ హెడ్ షాట్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు రివెంజ్ తీర్చుకునేయాలి. ఓకే, అక్కడ ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు అనమాట. పీక్ బయట ఇంటి దగ్గర సెన్సార్ పడుతుంది, అక్కడ ఒకడు ఉన్నాడు. వాడు కూడా రష్కి వచ్చాడు అనమాట. ఇటువైపు వచ్చేసాడు. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుందన్నమాట. ఓకే, జరుగుతుంది. సో వీళ్ళు డ్యామేజ్ ఇచ్చా, కాకపోతే నేను M560తో ఇద్దాం అనుకున్నప్పుడు UMP బయటకు వచ్చిందనమాట. ఓకే, M60 అయితే దాన్ని పడిపోయిందనమాట. ఓకే గాయస్, ఇప్పుడు చూద్దాము. నా గేస్ కరెక్ట్ అయితే వాడు ఇట్లా ఇస్తాడు. ఓకే, వచ్చాడు, కాల్చి పడేసాను. హెడ్ షాట్ కూడా ఇచ్చేసాను అనమాట. ట్రిపుల్ టెక్డౌన్ అయితే అయిపోయింది. సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగి ఒకడు అయిపోయింటారు అనుకుంటున్నాను. వాడు బతికి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వీడియో కూడా దాంట్లో నుంచి చెప్పాడనమాట. వీడికి డ్యామేజ్ అయితే ఇచ్చానమాట. ఓకే, వీడైతే గ్లూ వాల్స్ వేసుకున్నాడు, మెడికెట్లో తిక్కుంటున్నాడు. సో రాలి. సో వీడు వచ్చేది ఆలస్యం అనమాట, కొట్టేద్దామని ఉన్నా. వీడు రాలేదు. సో నేనే పోతున్నాను అనమాట అడిగైతే. అది కూడా ప్యాక్ వేసుకున్నాడు మనోడు. ఇది గుడుతున్నాడు, బయటికి రాలేదు. లోపల నుంచి ఎగిరి కొట్టేకి ట్రై చేస్తున్నాడు. అక్కడ లాంగ్ రేంజ్ నుంచి కొట్టేకి ఇద్దరికి హెడ్ షాట్ ఇచ్చేయాలి. ఓ గాయ్స్,
గైస్. వీడైతే ఎంతలా డ్యామేజ్ ఇచ్చాడు చూడండి గైస్. నేను టక్కు మన కవర్లోకి పోయా కాబట్టి బతికాను అనమాట. సో కవర్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. కవర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీరు కవర్ ఎప్పుడు తీసుకోండి అనమాట. కవర్ తీసుకోకుంటే చాలా కష్టం. నేను కనుక కవర్ తీసుకోకుండా అట్లా పోయింటే వాడు ఈజీ కొట్టేసింది గైస్. జస్ట్ ఇంకా 10 HP ఏమో ఉంది అనమాట, కొట్టేసింది. కవర్ తీసుకున్నాను, వాడు కవర్లోకి పోయాడని ఆపినాడు అనమాట. ఫైరింగ్ అట్లా ఆపగానే నేను హెడ్ షాట్ ఇచ్చేసాను. సో వీడికి కూడా హెడ్ షాట్ ఇచ్చేసాను అనమాట. పై నుంచి అప్పటి నుంచి కాలుస్తూ ఉన్నాడు. సో వీడికి హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను మెట్టుతో. ఇంకా ఎవరున్నారు రే? వీడైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు గైస్. ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. వీడు కూడా వాళ్ళ లెక్క ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు అనమాట. కవర్ ఈస్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు వీళ్ళు కవర్ ఉంది కాబట్టి కవర్ చేసుకున్నాను అనమాట. ఓకే, నాకు తెలిసి వాడు ఇట్లా రావచ్చు, లేదంటే రాకుండా కూడా ఉండొచ్చు. చూద్దాము ఏం జరుగుతుందో. వస్తున్నాడు. నేను చూడని గేమ్స్ ఆడాలి, నేను ఇవన్నీ చూసేసాను. ఓకే, వింతర్ గ్లూ వాల్ కూడా మంచిదే పెట్టుకున్నాడు. ఓరియన్ ఓకే గైస్, వీడైతే ఓపీ హెడ్ షాట్ ఇచ్చేసాడు. ఓకే గైస్, నెక్స్ట్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సో ఈ వీడియోకి అయితే 2 lakhs టార్గెట్ ఇచ్చాను కదా, 2 lakhs టార్గెట్ని అయితే కంప్లీట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.